సిక్కోలు సీనియర్ ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా? అస్త్ర సన్యాసం దిశగా ఆలోచిస్తున్నారా? ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొని వారసుడికి లైన్ క్లియర్ చేయాలన్న ప్లాన్ తో వెళ్తున్నారా? ఆయన మౌనం వ్యూహాత్మకమేనా? మాజీ మంత్రి రాజకీయం ఇక నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందా? వైరాగ్యమా వ్యూహమా? ఇక రాజకీయ సన్యాసమా? సిక్కోలు సీనియర్ స్ట్రాటజీ. వాక్చాతుర్యంతో రాజకీయ ప్రత్యర్థులు కూడా మెప్పించగల నేర్పరి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. సిక్కోలు జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో నడిపించే సత్తా ఉన్న నాయకుడైన. వైసీపీ ప్రభుత్వంలో అధికారం అనుభవించిన ఆయన పార్టీ పరాజయం తర్వాత మౌనం వహించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ధర్మాన ప్రసాదరావు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్లే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తనంతట తానుగా ఆయన ఎక్కడా ఈ మాట చెప్పకపోయినా కొందరు సన్నిహితులతో మాత్రం చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. 66 ఏళ్ల వయసున్న ధర్మాన 3 పదుల వయసులోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చారు. 1989-99 ఎన్నికల్లో నరసన్నపేట నుంచి, 2004, 9, 19 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి విజయం సాధించారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా 6 ముఖ్యమంత్రుల కేబినెట్లలో కీలక శాఖల బాధ్యతలు చూశారు ధర్మాన. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ పై 52,000కు పైగా ఓట్ల తేడాతో తన రాజకీయ జీవితంలోనే ఎప్పుడూ లేని విధంగా ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు. నిజానికి రాజకీయాల్లో రిటైర్మెంట్ కి 66 ఏళ్లు పెద్ద వయసేం కాదుగాని మొన్నటెన్నికల్లో ఓటమి ఆయన్ని తీవ్రంగా కలిచివేస్తోందట. దీనికి తోడు కొన్ని అనారోగ్య సమస్యలు ఆయన్ని వేధిస్తున్నాయట. పాత తరంతో పోలిస్తే కొన్నేళ్లుగా ఏపీలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాజకీయాలు హుందాగా ఉంటాయన్న నమ్మకం పోతోంది. వ్యక్తిగత దూషణలు, కక్ష సాధింపులు వంటివి పెరగడం కూడా రాజకీయాలపై ధర్మానలో వైరాగ్య భావన పెంచాయంటున్నారు. దీనికి తోడు శ్రీకాకుళం నియోజకవర్గంలో గత 25 ఏళ్లుగా రాజకీయ ఉద్దండులైన ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ కుటుంబాల మధ్య ఎలక్షన్ ఫైట్ నడుస్తూ వచ్చింది. రాజకీయ దిగ్గజాలుగా పేరున్న ఆ 2 కుటుంబాలు ఒకరి చేతిలో ఒకరు ఓడిపోయినా పెద్ద అవమానంగా ఫీల్ అయ్యేవారు కాదు. శత్రుత్వం, హద్దులు దాటే విమర్శలు లేకుండా కూల్గా సాగిపోయేది ఆ 2 ఫ్యామిలీల రాజకీయం. అయితే 25 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం టీడీపీ అధిష్టానం గుండా కుటుంబాన్ని పక్కన పెట్టి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు గొండు శంకర్ కి టికెట్ కేటాయించింది. ధర్మానపై శంకర్ జిల్లాలోనే రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచారు. కొత్త అభ్యర్థి చేతిలో ఓటమి ధర్మాన ప్రసాదరావుకు ఊహించని షాక్. గోరు చుట్టుపై రోకటిపోటులా గెలిచాక ధర్మాన ప్రసాదరావుపై ఆరోపణలు గుప్పిస్తున్నారు ఎమ్మెల్యే శంకర్. ఈ దశలో రాజీపడి రాజకీయాల్లో కొనసాగడం కంటే దూరంగా ఉండి పెద్దరికం నిలుపుకోవడం మంచిదన్న నిర్ణయానికి ధర్మాన వచ్చారని అనుచరుల్లో చర్చ జరుగుతోంది. తెరవెనక ఉంటూ కుమారుడు రామ్ మనోహర్ నాయుడిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తేవాలి అన్న ఆలోచనతో ఉన్నారట ధర్మాన ప్రసాదరావు. అయినా ధర్మాన పొలిటికల్ రిటైర్మెంట్ నిర్ణయం ఈనాటిది కాదు. ఇక తాను తిరగలేకపోతున్నానని, 2024 ఎన్నికల నాటికి విశ్రాంతి తీసుకుంటానని 2019 ఎన్నికల ప్రచారంలోనే ప్రకటించేశారు ధర్మాన. చిన్న వయసులోనే రాజకీయాల్లోకొచ్చి కీలక పదవులన్నీ అనుభవించేశానని చెప్పేశారు. మొన్నటెన్నికల్లో కూడా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, తన బదులు కుమారుడు రామ్ మనోహర్ నాయుడికి శ్రీకాకుళం టికెట్ ఇవ్వాలని అధినేతని కోరారట ధర్మాన. చివరికి జగన్ ఒత్తిడితో తానే పోటీ చేయక తప్పడం లేదని ఓపెన్ గానే చెప్పేశారాయన. టీడీపీ నుంచి కొత్త అభ్యర్థి బరిలో ఉండడంతో ఈసారి మరింత ఈజీగా గెలుస్తాను అనుకున్నారు. కానీ ఘోరంగా ఓడిపోవడంతో అస్త్ర సన్యాసానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నారట ధర్మాన ప్రసాదరావు. పైగా 4 సిట్టింగ్ ఎమ్మెల్యేల వారసులకు టికెట్లిచ్చిన అధినేత ధర్మాన కుమారుడికి మాత్రం నిరాకరించారు. దీంతో తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే తన కుమారుడికి అవకాశాలు రావని భావించి రాజకీయాల నుంచి రిటైర్మెంట్ కి సిద్ధమయ్యారట సిక్కోలు సీనియర్. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు ఒంట్లో ఓపికండగానే కుమారుడు రాజకీయ భవిష్యత్తును పట్టాలెక్కించే ఆలోచనతో ఉన్నారట ధర్మాన ప్రసాదరావు. వారసుడి రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీలోనే కొనసాగితే మంచిదా, లేదంటే బీజేపీలోకో మరో పార్టీలోకో వెళ్తే బెటరా అనే విషయంలోనూ ఆచితూచి అడుగులేస్తున్నారాయన. అందులో భాగంగానే తొందరపడకుండా మౌనం వహిస్తున్నారట ధర్మాన. ధర్మాన రాజకీయ సన్యాసం
సిక్కోలు జిల్లాలో ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఆయన వారసుడు రాజకీయాల్లో తండ్రిని ఎంతవరకు మరపిస్తాడో చూడాలి మరి.